హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడేందిన వార్త ఏంటంటే, కొత్త ఉద్యోగ సంఘం ప్రభుత్వానికి పెండింగ్ బకాయిలపై డిమాండ్. సో, మరి పెండింగ్ బకాయిలు చెల్లించమని ఈ కొత్త ఉద్యోగ సంఘం ప్రభుత్వానికి అయితే అడగడం జరిగింది. ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. విషయానికి వచ్చినట్లయితే, స్కూల్ అసిస్టెంట్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆదివారం తిరుపతి టీపీపీఎంలో పాఠశాలలో అయితే నిర్వహించినట్లు యూనియన్ ప్రతినిధులు ఓ ప్రకటన ద్వారా తెలిపారు. ఈ సమావేశంలో నూతన ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రభుత్వం ఉపాధ్యాయుల ఆకాంక్షలు తప్పక నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు. సిపిఎస్ రద్దు, జెడ్పీటీఎఫ్, అలాగే ఏపీ జేఎల్ఐ లోన్స్, కరువు భత్యాలు, అలాగే బకాయిలు, ఐఆర్ 117 జీవో రద్దు, సమాంతర తెలుగు మాధ్యమం 2, 3, 4, 5 తరగతుల విలీనం, ఉదాహరణకు +1, +2 పదోన్నతులు, అన్ని రకాల ఖాళీలకు పదోన్నతులు, ఇక సర్వర్లో బదిలీలు చేపట్టాలని కోరారు. అనంతరం రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు పేర్కొన్నారు. గౌరవ అధ్యక్షుడిగా శరత్ బాబు, రాష్ట్ర అధ్యక్షుడిగా చింతల సుబ్బారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పూతలపట్టు సర్వోత్తమ రెడ్డి, మహిళా ప్రతినిధిగా బి సుజాతతో పాటు మరో నలుగురిని రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఎన్నుకున్నట్టు ప్రధాన కార్యదర్శి సర్వోత్తమ రెడ్డి గారు ఈ సందర్భంగా అయితే వివరించారు.